ఇప్పుడు దాకా మీ తమ్ముడితోనే మాట్లాడడం జరుగుతూ ఉంది. దేని విషయంలో తెలుసా? పెళ్లి విషయంలోనే. అది ఒప్పందాలు మన జరిగిపోయినాయి కదా. అయిపోయిన తర్వాత మన మాయ వెళ్ళి పెళ్లి పత్రిక కూడా ఇచ్చాడు కదా. అదే పిల్లల అర్థం పలానా రోజు అని చెప్పి. మరి ఇంకా కొన్ని రోజులే కదా టైం ఉంది. ఆ ఉద్దేశాన రేపు మరి సరుకులు తేవాలి కదా, అందుకని సరుకులకి వెళ్తున్నాము. మళ్ళీ వలపర్లో కూడా వెళ్ళి షాపింగ్ కూడా ఉంది, బట్టల షాపింగ్. మరి రెండు ఒకే రోజు అవుతాయా లేకపోతే మరి సరుకుల వరకే తెచ్చుకుంటాం రేపు వెళ్ళి, మరి ఏదో క్లారిటీ అయితే తెలీదు. ఫస్టే సరుకులు తెచ్చుకుంటాం అని చెబుతున్నాడు. ఆ ఉద్దేశం రేపు ఉదయాన్నే మరి మేము వినకుండా వెళ్తున్నాము. వీలైతే నేను తీసుకెళ్తాను, లేకపోతే తీసుకోవచ్చు. సరేనా? అంటే ఆడవాళ్ళకి సంబంధించింది కాదు, వలపర్ల వెళ్ళి షాపింగ్ చేసి బట్టల షాపింగ్ పని అయితే చీరల పని అయితేనేమో తీసుకెళ్తాం, లేకపోతే మామూలుగా సరుకులు ఇవన్నీ తీసుకొస్తాం మేము. ఎందుకంటే పతనంలోకి కావాల్సిన ముఖ్యమైన అన్నీ ఉంటాయి కదా వస్తువులు. సరే మరి ఏదైనా కానీ రేపు మార్నింగ్ ఉదయాన్నే లేచి 7 గంటలకల్లా వెళ్ళాలి. టైం వచ్చేసి 11-12 అవుతుంది. ఇప్పుడు దాకా మాట్లాడుకోవడం సరిపోతుంది. ఎందుకంటే పెళ్లి దగ్గరలో ఉంది కాబట్టి ఇంక నిద్ర పట్టదు. అది ఆ పని ఈ పని అని చెప్పుకుంటా చేసుకుంటా ముందు సాగడం సరిపోద్ది కాబట్టి. సరే మరి చిన్నోన్ని సువాసని నువ్వు ఇంట్లో వేసుకొని కూలర్ వేసుకొని పనుకుంటున్నావు కదా. నేనేమో చల్లడి గాలి. అసలుకి 7 గంటల కానీ ఇప్పుడు దాకా గాలి అవుతుంది అంటే గ్రేటే కదా. అది కూడా అసలుకి 100 ఏసీలు కూడా సరిపోవు, అంత ప్రశాంతంగా ఉంది. సరే మరి గుడ్ నైట్. మన చెట్లు కొట్టేశారు శుభ్రంగా, ప్రశాంతంగా ఉంది వాతావరణం. మంచం వేసుకొని నేను నా పెద్ద కొడుకు ఏడు పడుకుంటున్నాం. నా చిన్న కొడుకు అలానే నా కూతురు ఇద్దరు రాజీ, ముగ్గురు అయితే ఇంట్లో పడుకుంటున్నారు. ఎందుకంటే ఒకే మంచం మీద అందరం పడుకుంటాం, కానీ ఈరోజు మాత్రం ఇద్దరు అబ్బా కొడుకులు మాత్రం ఫ్రీగా పడుకొని చూస్తాం అన్నమాట చల్లటి గాలికి. సరే రాజీ, రేపు మార్నింగ్ గుడ్ నైట్. ఏందండి పరిస్థితి? టైం వచ్చి 7 అవుతా ఉంది. 6 గంటల కాంచి మొబ్బులు పట్టుండే తీవ్రంగా. ఒక అరగంట అవుతుంది వర్షం వంగి. చూడండి మొత్తం రసాసి చేసేసింది నెల అంతా. వర్షం మాత్రం మామూలుగా కురవట్లేదు, పెద్ద వర్షమే. మన 2 డేస్ బ్యాక్ వర్షం కురిసింది. మళ్ళీ ఎండాకాలంలో ఈ వర్షం ఏందో అంటే పశువులకి మనుషులకి కొంచెం చల్లదనం కూల్ చేయడానికి అనుకుంటా. ఎందుకంటే ఎండలు కూడా మితిమీరిపోతున్నాయి కదా. ఇంకా ఈ వర్షం దెబ్బకి ఒక వారం రోజుల దాకా దిగులు ఉండదు. ఎందుకంటే అంటే నేల అంతా తడిసిద్ది కదా, దాని తేమ వల్ల కొంచెం మనిషి చల్లబడతాడు. ఈరోజు వచ్చేసి సరుకులకి వెళ్దాం అనుకున్నాము, క్యాన్సిల్ అయిపోయినట్టు. ఇంకేం వెళ్తామండి? చూడండి ఎలా తయారైంది రాజు. మొన్న చేసామా గ్రీన్ మరి మొత్తం చినిగిపోతే ఆ కొంచెం కట్టాను, తర్వాత ఈజీగా కట్టా. ఈరోజు గాలి లేదు కానీ వర్షం మాత్రం దంచి కొడతా ఉంది. ఇది కనపడతా ఉందిగా, మామూలుగా లేదు అన్నమాట ఈరోజు ఆవారం. మంచం కూడా తడిచిపోతుందిరా బాబోయ్. లాగు ఎరికిలాగు ఎక్కండి రా మంచం లాగా. గుండెలు వేస్తారా? అది గుండెలు వేసుకోరా. పిల్లలు ఇప్పుడు దా ఆడుకొని వచ్చారులే. అంటే ఉదయాన్నే ఎట్టుంటారు, ఆడుకుంటూ ఉంటారు కదా. మళ్ళీ ఆశుభ్రం ఉంటుంది. అయింది నువ్వు ఇటు గేట్ వేసావు, నేను ఎట్లా రమ్మంటావు? ఈ చల్లని వాతావరణానికి మళ్ళీ కాంబినేషన్ రాజ్కుమార్ ఏం చేసింది అడుగుతాం రాజ్కుమార్ని. రాజే ఏంటి స్పెషల్ ఈరోజు? చికెన్ షేర్వా అంట. అయ్యో దానే మంచి కాంబినేషన్ కొట్టారే వర్షానికి కదా అనుకోవచ్చు. తర్వాత బొరుగులు అంటే మరమరాలతో కర్నూలు స్టైల్ ఉగ్గాని, అదేనా మామూలు కాంబినేషన్. తెలంగాణలో ఏం చేస్తారంటే మటన్ కర్రీ చికెన్ కర్రీ వండుకున్నా డైరెక్ట్గా బొరుగులు తెచ్చుకొని కలుపుకొని తింటారు రాజీ. కొన్ని నుంచి చూద్దాం ఈరోజు. సరే పిల్లలు ఆగుతున్నారు కానీ టిఫిన్ రెడీ చేయి. చికెన్ చెరువులోకి ఉగ్గాని అయిన తర్వాత చూద్దాం. మరి భోజనం చేద్దాం. చల్లని వాతావరణానికి తడిచిపోతా. ఇంత పొట్టోని అయితే అక్కడ వదిలిపెట్టి వచ్చాను. అక్కడ వర్షానికి పరిగెత్తకుండా వస్తాడా లేదా అని చెప్పేసి చూస్తే
తర్వాత వాళ్ళ అన్న ప్రేమ, అసలు అన్నదమ్ముల ప్రేమ బయటపడింది. చూడండి ఆ లోపల వీడియో బాగుంటది. రాజీ టైం వచ్చేసి ఉదయపూట 7 అవుతా ఉంది. 6 గంటల కాంచి మబ్బులు బాగా నల్లగా పట్టి ఈ రోజు అంటే శాస్త్రం చెబుతారే ఉదయం వచ్చి చుట్టం సాయంత్రానికి వెళ్ళినట్టుగా ఈ వర్షం సాయంత్రం ఉండొచ్చేమో. మనోడే పొట్టోడు ఇంతవరకు ఎప్పుడు చూడలేదు వర్షం. ఏంది భలే పడుతుంది నుంచి వస్తుందని చెప్పి చూస్తాం. ఇన్ని అక్కడ వదిలిపెడతా చూస్తున్నాడు కాబట్టి ఎటే వర్షాకాలం కాదుగా కంటిన్యూగా జలుబు చేయను అది చేయను మామూలుగా వదిలిపెడతాను. ఎలా పడతాడేం బావా పడతా నువ్వు పడతాడు బావా ఆకిల్ ఎగుత్తి బావా. చూడు అన్న ప్రేమ చూడు, అన్న ప్రేమ చూడు, అన్న ప్రేమ చూడు. అన్న తమ్ముల అనుబంధం జన్మ జన్మల సంబంధం. చూసావా అన్న ప్రేమ ఎలాగుందో? గుండియా తెచ్చావుగా కొట్టండి. పిల్లకాయలు హాయ్ చెప్పండి. స్కూల్ ఉందా మీకు ఈరోజు? వెళ్ళలేదు. ఎండాకాలం సెలవులు ఇచ్చారా? అబ్బో సమ్మర్ హాలిడేస్ కుమ్మేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు మా పిల్లకాయలు. రాజీ మొత్తం ఇంకా బయట సర్దుకుంటున్నావా? పంచలో ఆ మార్నింగ్ టిఫిన్ ఏమని రాజీ? కర్నూలు స్టైల్ ఉగ్గాని. ఎందుకోండి కర్నూలు స్టైల్ ఉగ్గాని సూపర్ చేసింది. తర్వాత వచ్చేసేమో నెక్స్ట్ రాజీ చపాతీలు, వేడి వేడి చపాతీలు రాత్రి చేసింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నూనె వేసి వేడి చేసింది అన్నమాట. చికెన్ షేర్వా సూపర్. గోల్ చేయకండి, గోల్ చేయొద్దు. రాజీ వాళ్ళకి స్నానాలు చేపించి పౌడర్లు పోసి కాడికి పోసి మళ్ళీ పౌడర్ పోతుంది, కాడికి కూడా పోతుంది. అట్లుంటది ఎవరు. తిన్నా చిన్న ముక్కలు చేయలేదు. చపాతీలు వేడి చేసి అవి చల్లారిపోయినా పిల్లలు పెట్టు మొదలు వేసుకో. ఎవడు వేసుకో తిన్నా మంచిగా అరే చూపిండి కిందకి వెళ్ళి చూపిండి. ఆడుకుంటాను కానీ ఇంకా జీడిపప్పు 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 పప్పు ఇంకా పప్పు జీడిపప్పు తిను పప్పు బాగుంది తిను. కాకా బాగుంది మమ్మీ బాగుంది తర్వాత అది కందకాయ ముక్క ఇది కందకాయ ముక్క కాదు కాజు తింటే కంటికి మంచిది తిను.
తిన్నా మంచిదే ఈరోజు పెనగాడు తింటాం ఫస్ట్ టైం. పనికి వెళ్తేనే టైం తింటాము, పనికి వెళ్ళకపోతే మాత్రం 10 అవ్వచ్చు, ఒక్కొక్కసారి 11 అయింది. ఆ పని ఈ పని మీద తిరుగుతా. ఈరోజు ఏంటంటే వాతావరణం చాలా ఉండి వర్షం పడటం వల్ల వంట తొందర చేసుకొని, అది గ్యాస్ అయిపోతే గ్యాస్ బుక్ చేస్తున్నాం కదా, అందుకని హడావుడి చేసేమాట. గంటలు బట్టలు ఉన్నాయి, చిన్నగా తినేసి చేసుకోవచ్చు. అదే వర్షం తగ్గింది కదా, మరి మీ తమ్ముడు సరుకులే వారం మాట్లాడుకొని మరి రేపు వెళ్ళటమా మరి ఏడు వెళ్ళటమా చూడాలి. తిన్నానా?